కాదండి, ఇవన్నీ కాదు, ఇవన్నీ అక్రమ కేసులు అంటారా సార్? 41 నుంచి ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాల్సిన నోటీస్ ఇచ్చి కేసులు అయ్యి అసలు బాబు ప్రకాష్ అనే అతని మీద ఆ కేసు మీద నన్ను అరెస్ట్ చేశారు. అసలు బాబు ప్రకాష్ ఎవడో కూడా తెలియదు. ఆ బాబు ప్రకాష్ అనే అతను చర్చి ఆస్తులు మొత్తం అమ్ముతున్నాడు. బాబు ప్రకాష్, కర్లపూడి బాబు ప్రకాష్ అనే అతను గుంటూరులో అతని ప్రొఫైల్ తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు. ఒక మ్యారేజ్ కాదు, ఇల్లీగల్ గా సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు. పిల్లలు పెద్దోళ్ళై పెళ్లిళ్ళు అయిపోయిన తర్వాత ఆయన పెళ్లి చేసుకుని ఇల్లీగల్ గా అట్టిపళ్ళు బళ్ళోళ్ళ దగ్గర కూడా డబ్బులు 5,000, 10,000 వసూలు చేసిన ఘనత. మీరు గుంటూరు లాడ్జీ సెంటర్ లో ఒక లైవ్ డిబేట్ పెట్టి బాబు ప్రకాష్ కి బోరుగడ్డ అనిల్ కుమార్ డబ్బులు అడిగాడు అంటే, ఎందుకంటే అతని దగ్గర ఒక 5,000 కూడా ఉండవు బాబు ప్రకాష్ దగ్గర. అసలు నేను అతని దగ్గరికి వెళ్ళే పరిస్థితి, ఎందుకంటే ఆస్తులు ఎందుకు సీజ్ చేశారు? ఈ కేసుకి ఆస్తులకి సంబంధం అదే కేసులో నేను అదే అడిగితే, బాబు ప్రకాష్ దగ్గర మా రిలేటివ్ వెళ్ళి ఒకడు అడిగితే అడ్వకేట్ ఎస్పీ ఫోర్స్ చేసి కేసు పెట్టమన్నాడు, అందుకే పెట్టానని చెప్పాడు. సరే అనిల్ అసలు ఎన్ని ఆస్తులు ఉన్నాయి అనిల్? ఏముంటాయి ఆస్తులు? నేను పుట్టుకతో కటిక పేదోడిని అయితే కాదు. నా తండ్రి సంపాదించినవి, మా తాతలు సంపాదించిన ఆస్తులు